మొన్న మెక్సికో, నిన్న ఇరాన్, రేపు క్యూబా. అమెరికా అధ్యక్షుడు టార్గెట్లు ఫిక్స్ చేస్తూ రెచ్చిపోతున్నారు. ఇరాన్ వార్ ముగింపు, క్యూబా పని పడతామని అంటున్నాడు. అమెరికా జాతీయ భద్రతకు ముప్పు అని అనుకుంటే చాలు. ఆయా దేశాలను, వారి అధినేతలను అయితే అంతం ముందించేందుకు కుదరదని కిడ్నాప్ చేయడం ట్రంప్ స్టైలు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా ఫస్ట్ అనే నినాదానికి ఎవరు ముప్పుగా ఉంటారో వారి భరతం పడతామని స్పష్టం చేస్తున్నారు ట్రంప్. 6 దశాబ్దాలుగా క్యూబా, అమెరికా ఉద్రిక్తతలు మరోసారి తెర మీదకు తెస్తున్న ట్రంప్ ఇరాన్ వారు ముగిసిన వెంటనే మెక్సికోను తమ టార్గెట్గా ఫిక్స్ చేసుకున్నారు. 1959లో విప్లవ నాయకుడు ఫిడెల్ కాస్ట్రో అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికా క్యూబా సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని అంగీకరించని అమెరికా క్యూబాపై ఆర్థిక ఆంక్షలు విధించింది. 1961లో అమెరికా మద్దతుతో జరిగిన బే ఆఫ్ పిన్ ఇన్వెస్టిగేషన్ విఫలమవడంతో రెండు దేశాల మధ్య విభేదాలు మరింత పెరిగాయి. ఆ తరువాత 1962లో జరిగిన క్యూబన్ మిసైలు సైన్సిస్ ప్రపంచాన్ని అణుయుద్ధం అంచునకు తీసుకెళ్లింది. దాదాపు 5 దశాబ్దాల తర్వాత బరాక్ ఒబామా హయాంలో రెండు దేశాల సంబంధాలను మెరుగుపరిచేందుకు ప్రయత్నించిన పూర్తి స్థాయి స్నేహం మాత్రం ఏర్పడలేదు. ఇప్పుడు అమెరికా రాజకీయాల్లో మరోసారి క్యూబా చర్చకు వస్తోంది. అగ్ర రాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ క్యూబాపై కఠిన వైఖరి తీసుకునే అవకాశం ఉందని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దీంతో అమెరికా క్యూబా సంబంధాలు మళ్లీ ఉద్రిక్త దశలోకి వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజిరెడ్డి రైట్ ద్వారా అందిస్తారు. రాజిరెడ్డి, మొత్తానికి చూసుకున్నట్టయితే అమెరికా అధ్యక్షుడు మరోసారి బాంబు పేల్చాడని చెప్పుకోవచ్చు. మాటలతో బాంబు పేల్చాడు. ఇప్పటివరకు ఇజ్రాయెల్తో యుద్ధానికి ఇరాన్ పైన సహకరిస్తూ ఇరాన్ను పైన యుద్ధం చేస్తున్నటువంటి అమెరికా ఇప్పుడు మాటల తూటాలతోనే అమెరికా అధ్యక్షుడు బాంబు పేల్చాడు. ఇక ఇరాన్ పని అయిపోయిన తర్వాత, ఇరాన్ కథ ముగిసిన తర్వాత నెక్స్ట్ క్యూబా అంటూ కూడా అతను సంచలన కామెంట్ చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే క్యూబాకు అమెరికాకు ఇప్పటి నుండి కాదు వైర్యం ఉంది. దాదాపు 60 సంవత్సరాల నుంచి వాళ్ళిద్దరి మధ్య వైరం అయితే ఉంది. మొత్తానికి చూసుకున్నట్టయితే సోవియట్ యూనియన్ గత 60 సంవత్సరాల క్రితమే అక్కడ అణుబాంబులు పెట్టినట్టు, అణు అస్త్ర ప్రయోగం చేస్తున్నట్టు కూడా అమెరికాకు అనుమానం ఉంది. అప్పటి నుంచే దాదాపు దూరం పెడుతూ వస్తుంది. 1959వ సంవత్సరంలో ఫిడెల్ కాస్ట్రో క్యూబాలో కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అక్కడ అంతా కమ్యూనిస్టు ప్రభుత్వమే. ఆ క్యూబా దేశమే కమ్యూనిస్టు దేశంగా చెప్పుకోవచ్చు. అయితే అక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు ఉండవు. అయితే అక్కడ ఒకటే పార్టీ ఉంటుంది, కమ్యూనిస్ట్ ఆఫ్ క్యూబా అనే ఒకటే పార్టీ ఉంటుంది. అదే పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు ప్రధానమంత్రి అవుతారు. అదే పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు దేశ అధ్యక్షులు అవుతారు. మొత్తము అక్కడ నియంతృత్వ విధానాలు ఉంటాయనేది కూడా అమెరికా చెప్పదలుచుకుంది. అయితే వీళ్లకు వైరం అనేది 1959వ సంవత్సరం నుంచే ఉంది. అక్కడ సోవియట్ యూనియన్ అణుక్షిపణులు పెట్టినట్టు వీళ్ళకు అనుమానాలు ఉన్నాయి. అప్పటి నుంచే అమెరికా ఏమనుకుంటుందంటే అణుక్షిపణులు అక్కడ పెట్టారు, మాకిగా భద్రతకు ముప్పు ఉంటుంది. క్యూబాకును అమెరికాకు దాదాపు 150 కిలోమీటర్ల మైళ్ళ దూరమే ఉంటుంది. ఆ తీరం పక్కనే ఉంటుంది, దగ్గరి ప్రాంతం ఉంటుంది. అక్కడ అణుక్షిపణులు ఉంటే ముప్పు వచ్చేది మొదటగా అమెరికా దేశానికి అనేది కూడా అమెరికా భావిస్తుంది. ఈ యొక్క నేపథ్యంలోనే క్యూబాకు అదే అమెరికాకు అది ఇప్పుడు కాదు, దాదాపు ఒక 50-60 సంవత్సరాల క్రితం నుంచే ఆంక్షలు కూడా అమెరికా విధించింది. అప్పటి నుంచి చమురు కానీ, ఆహార ఉత్పత్తులు కానీ, అదేవిధంగా ఔషధాలు కానీ ఈ అమెరికా నుంచి పూర్తిగా ఆంక్షలు విధిస్తూ క్యూబాకు సప్లై కూడా చేయట్లేదు. ఇప్పుడు పూర్తిగా యుద్ధం జరుగుతున్నటువంటి నేపథ్యంలో, ఇరాన్ పైన అమెరికా యుద్ధం చేస్తున్నటువంటి సమయంలో ఇక మొత్తం పూర్తిగా చమురును కూడా క్యూబాకు నిలిపివేశారు. ఈ యొక్క నేపథ్యంలో చమురు లేక క్యూబా కూడా ఇప్పుడు కొట్టుమిట్టాడుతున్నట్టు తెలుస్తుంది. ఇక
ఇరాన్ కథ ముగిసిన తర్వాత నెక్స్ట్ క్యూబా సంగతే చెప్తామని అమెరికా అధ్యక్షుడు మాటలతోని బాంబులు పేల్చాడు. అంటే ఈ యొక్క నేపథ్యంలో ఇక రానున్నది ఇరాన్ తర్వాత, ఇరాన్ కథ ముగిసిన తర్వాత అమెరికా ఏకంగా క్యూబా మీద యుద్ధం చేసే అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఎందుకు అంటే ఎక్కడైతే అణుక్షిపణులు అణుబాంబులు తయారు చేస్తారో ఆ దేశం పైన వ్యతిరేకంగా అమెరికా ఉంటుంది. అందులో భాగంగా ఇప్పుడు ఇరాన్కి కూడా ఇరాన్ పైన కూడా దాడి చేయడానికి ఇజ్రాయెల్కు సపోర్ట్ చేయడానికి కారణం కూడా క్షిపణులు అణుబాంబులు అక్కడ తయారు చేస్తున్నారని అనుమానమే. అయితే ఏకంగా అమెరికాకు పక్కపంటున్నటువంటి దేశమే క్యూబా. క్యూబాలో అణుక్షిపణులు సోవియట్ యూనియన్ పెట్టినట్టు కూడా అనుమానాలు ఉన్నాయి కాబట్టి అప్పటి నుంచి ఆంక్షలు పెట్టుకుంటూ వస్తుంది. ఇక పనిలో పనిగా ఇరాన్ సంగతి చెప్పినాం కాబట్టి ఇక క్యూబా సంగతి కూడా చెప్పాలనే ఉద్దేశంతో అమెరికా అధ్యక్షుడు ఈ రకంగా బాంబులు పేల్చాడు అని తెలుస్తుంది. అందులో భాగంగానే ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒకసారి ఏదైనా నిర్ణయం తీసుకుంటే బ్లైండ్గా వెళ్ళిపోతాడు అనేది కూడా ఒక ప్రపంచవ్యాప్తంగా చర్చ ఉంది. కాబట్టి ఇప్పుడు ఇరాన్ తర్వాత ఇక క్యూబా పైన యుద్ధం చేసే అవకాశాలు అయితే కనబడుతున్నాయని కూడా స్పష్టమవుతుంది. అయితే దీనికి 3 కారణాలు ముఖ్యంగా చెప్పుకోవచ్చు. ఒకటి, ఎప్పుడు కూడా అక్కడ క్యూబాలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఉండడం. కమ్యూనిస్టు ప్రభుత్వం ఉండడం వల్ల అక్కడ వేరే ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి, ప్రతిపక్ష గొంతుకలు ఉన్నాయి, వాళ్ళు చెప్పినట్టే నడవాలి అనేది ఒక విధానం. అయితే కమ్యూనిస్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పాటు చేయాలనేది కూడా అమెరికా తాపత్రయం. ఈ యొక్క నేపథ్యంలోనే ఇక్కడ వాళ్లకు అంతరం పెరుగుతుంది. అదేవిధంగా అమెరికాలో క్యూబా ఓటర్లు ఉంటారు. క్యూబా ఓటర్లు ఎక్కడ ఉంటారు? అమెరికాలో ఉన్నటువంటి ఫ్లోరిడా రాష్ట్రంలో పెద్ద ఎత్తున క్యూబాకు సంబంధించినటువంటి ఓటర్లు ఉంటారు. ఆ ఓటర్లు కూడా ఈ యొక్క కమ్యూనిస్టు సిద్ధాంతాలకు ఈ కమ్యూనిస్టు విధానాలకు వాళ్ళు వ్యతిరేకం. కాబట్టి ప్రజాస్వామ్య దేశం కావాలని అమెరికాలో నివసిస్తున్నటువంటి క్యూబా ఓటర్లు కోరుకుంటున్నారు. కాబట్టి వాళ్ళ ఆంక్ష నెరవేర్చడం కూడా తమ ధర్మంగా ఈ యొక్క అమెరికా భావిస్తున్నట్లు అర్థమవుతుంది. ఇంకొకటి ఏంటి అంటే రష్యా చైనా ఈ యొక్క క్యూబాను అడ్డం పెట్టుకొని వాళ్ళపైన విరుచుకపడవచ్చు. అక్కడ అణు ఆయుధాలు ఉన్నాయి కాబట్టి భద్రతకు ముప్పు రావచ్చు అనేది కూడా అమెరికా భావిస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ పూర్తిగా ఇక క్యూబాలో అమెరికాకు దగ్గరగా ఉంటుంది కాబట్టి క్యూబా నుంచి అటాక్ చేస్తే అమెరికాకు భద్రతకు ముప్పు వస్తుంది అనేది అగ్రరాజ్యం భావించింది. ఈ యొక్క నేపథ్యంలోనే ట్రంప్ బాంబు పేల్చే వార్తను చెప్పాడని చెప్పుకోవచ్చు. మొత్తానికి అణుక్షిపణులు అణుబాంబులు ఎక్కడ ఉన్నా కానీ ఆ దేశం పైన దాడులు చేస్తాం, ఆ దేశం పైన యుద్ధం చేస్తామని అమెరికా అధ్యక్షుడు చెప్పకనే చెప్పారు. ఇక ఇరాన్ టార్గెట్ ముగిసిన తర్వాత నెక్స్ట్ టార్గెట్ పెట్టబోయేది క్యూబా దేశం అనే అర్థం చేసుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజిరెడ్డి. And your next one is going to be, we want to do that special Cuba. He's waiting, but he says, let's get this one finished first. We could do them all at the same time, but bad things happen. If you watch countries over the years, you do them all too fast, bad things happen. We're not going to let anything bad happen to this country. And your next one is going to be, we want to do that special Cuba. He's waiting, but he says, let's get this one finished first. We could do them all at the same time, but bad things happen. If you watch countries over the years, you do them all too fast, bad things happen. We're not going to let anything bad happen to this country. And your next one is going to be, we want to do that special Cuba. He's waiting, but he says, let's get this one finished first. We could do them all at the same time, but bad things happen. If you watch countries over the years, you do them all too fast, bad things happen. We're not going to let anything bad happen to this country. And your next one is going to be, we want to do that special Cuba. He's waiting, but he says, let's get this one finished first. We could do them all at the same time, but bad things happen. If you watch countries over the years, you do them all too fast, bad things happen. We're not going to let anything bad happen to them.